కోరికలు మాత్రం చెప్తున్నారు. నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, కానీ నేను చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను. కాబట్టి తనకు ఒక మంచి ఇల్లు కావాల్సి ఉంటుంది. చూపించండి. సేమ్ టైం అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఆ జన సమీకరణ ఎలా ఉంది, ఎంత స్థాయిలో అక్కడికి ఆయన చూసేందుకు జనం వచ్చారు, ఒకసారి విజువల్ చూపించండి. నుండి 9 గంటల నుండి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తం చూడొచ్చు. ఎక్కడ చూసినా బిల్డింగ్ లో కూడా పూర్తిగా జనాలు మాత్రం అభిమాన నటుని చూడడానికి కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇక్కడికి మాత్రం కొంత లిమిటెడ్ గానే, ఎందుకంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది లిమిటెడ్ సోర్స్ అనుకోవచ్చు. కానీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అంటే ఎవరి సోర్స్ ప్రకారం వాళ్ళు ముందే కొంతమంది తమకు తెలిసినటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ముందు రోజే వచ్చి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తున్నది బందోబస్తు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నది. ఎవరిని కూడా అంటే వితౌట్ పర్మిషన్ ఈ ప్రెమిసెస్ లోకి అడుగు పెట్టేటువంటి అవకాశం అయితే అసలే లేదు. కాబట్టి వాతావరణం చూస్తుంటే కూడా మనకు ఒక పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి ఒక ఉద్వేగ పూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. చాలా మంది అభిమాన నటుని చూసేసరికి పవన్ కళ్యాణ్ కూడా అందరినీ చూసేసరికి తన అభిమానుల్ని చూసేసరికి కూడా తను కూడా ఉప్పొంగిపోయినటువంటి పరిస్థితి. వరంగల్ అంటే ఎప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుసుకోవడం కూడా తనకు ఎంతో అభిమానం అని చెప్పి గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో మళ్ళీ వస్తున్నటువంటి నేపథ్యం ఒకసారి మనం చూస్తున్నాము. ఇక్కడ భారీ బందోబస్తు నేపథ్యంలో ప్రస్తుతానికి ఏసీబీ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం తనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దామా సార్? ఇప్పటి వరకు ఇక్కడ మరి ఎంతసేపు లోపల ఉండే అవకాశం ఉంది సార్? సార్ ఇప్పుడు బందోబస్తు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎంతమంది ఎవరెవరు ఉన్నారు సార్ బందోబస్తులో? ఓకే ఓకే. ఇక్కడ పూర్తిగా ఇదేంటంటే కేవలం పొలిటికల్ టూర్ కాదు కాబట్టి అందరూ మాత్రం చాలా ఒక ఇన్నోసెంట్ ఎన్వైరన్మెంట్ లోనే ఉంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఎవరున్నా కానీ ఎవరిని ప్రైమేసెస్ లోకి అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు. మొత్తం అభిమాన నటుడు వచ్చేసరికి కూడా మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఒక క్రౌడ్, ఆ కోలాహలము, సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణంలో ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ తను రోప్ పార్టీ అలర్ట్ అయిందంటే మళ్ళీ తనతో మాట్లాడాడు. కానీ ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు, పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి విషయాలు కూడా తనకు ముందే చేరవేశాడు. తనకు ఒక డ్రీమ్ ఉంది, కొన్ని అంటే తనకు ఒక ఇల్లు కావాలి, తనకు ఒక లాంగ్ డ్రైవ్ తన కుటుంబ సభ్యులతో వెళ్ళాలి అని చెప్పి, తనకు ఒక కుక్క పిల్ల కావాలి అని చెప్పి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా తను వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఒక బర్నింగ్ డిజైర్ అనేది పవన్ కళ్యాణ్ చూడాలన్నటువంటి ఆ కోరిక మాత్రం తను గమనించవచ్చు. పూర్తిగా దర్శకుడికి గ్యాల్వనైజింగ్ అనేటువంటి మూమెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ చూడమే తన జీవిత ధ్యేయం అని చెప్పి చెప్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ కూడా పెరిగినటువంటి తాను పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక్కసారి కూడా చూడాలన్నటువంటి ఆలోచనతోటి కొంతమంది సామాజిక వేత్తల్ని కూడా కల్పించారు. ఇక్కడ చిలివేరు శంకర్ అనేటువంటి సామాజిక వేత్తను కలవడం ద్వారా తను ఇక్కడ గతంలో ఇక్కడ హిందూ ధర్మ సమ్మేళనం జరుగుతున్నటువంటి క్రమంలో కూడా రాజా మనోహర్ గారు ఆధ్యాత్మికవేత్త వచ్చిన నేపథ్యంలో వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరంజన్ కలవడం జరిగింది, వారి కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది. ఆ వాతావరణంలో తను బాగుపడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎట్లాంటి తన ఇబ్బంది ఎదుర్కొంటున్నారో కూడా ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను, ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తారన్నటువంటి కోణంలో కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా మరి ఒకటి, ఎందుకంటే తను తల్లిదండ్రులకు చేసే సేవ ఏది లేదు కాబట్టి తన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి మాత్రం ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అన్నటువంటి విజ్ఞప్తిని కూడా పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతానని చెప్పి నిరంజన్ ఆర్టీవీ తోటి కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ క్రౌడ్ మాత్రం ఈ కోలాహలం. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పెగడపల్లి డబ్బాల ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ లో ఇంత క్రౌడ్ కోలాహలం జరుగుతుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ తన అభిమానులు మాత్రం తనని కళ్ళంలో అంటే తమ గుండెల్లో నిలుపుకునే విధంగా తను విశేష ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక్కసారి ఆ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘాలు కూడా మనతో ఉన్నాయి. ఒక్కసారి వారు కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి మనం చూడొచ్చు, మరి కాసేపట్లో రోప్ పార్టీ కూడా అలర్ట్ అవుతుందంటే ఇక్కడ లోపల అభిమాన నటుడితోటి ఎంతసేపు మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టైం కూడా ఒక లిమిటెడ్ పీరియడ్, ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రామే కాబట్టి పోలీసులు కూడా ఒక సఫిషియెంట్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికీ 300 పార్లమెంటరీ బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వడికొండ నుండి ఇక్కడ హన్మకొండ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అంత బందోబస్తు ఒక క్లియర్ ప్లాన్ తీసుకున్నారు. గతంలో జరిగినటువంటి కొన్ని ఉద్వేగ భారతమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే కొన్ని జూన్ 2వ తారీఖే ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని నిరాకరించింది. ఇక్కడ మేము బందోబస్తు కల్పించలేమన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి తెలంగాణ
పోలీసులు ఆ రోజు మాత్రం ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని ఈ రోజు 17వ తారీఖు ఇక్కడ నిరంజన్ కలవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక్కసారి మనం చూస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ ను మాత్రం ఇక్కడ నిరంజన్ కు ఒక బాసటగా నిలిచేటువంటి అవసరం కాబట్టి జన సైనికులు కూడా దీన్ని చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. కాబట్టి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదు, కేవలం సామాజిక కోణంలో చూడాలి, తను హీరోగా మాత్రమే చూడాలి, ఒక అభిమాన హీరోగా మాత్రమే చూడాలి తప్ప చెప్పి ఇప్పటికే జన సైనికులు కూడా అందరికీ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉంటే కూడా తాము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నటువంటి హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కేవలం మానవతా దృక్పథమే ఇక్కడ ప్రధానంగా అంశం అనిపిస్తుంది. ఇక్కడ చూసేటువంటి వాళ్ళు అంటే టీవీలలో గానీ మీడియాలో చూసేటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వస్తూ ఒక చేయితో ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ ప్రాంతంలో వచ్చి కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ పెగడపల్లి డబ్బాలు ఒక ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నటువంటి హనుమాన్ నగర్ కు రావడాన్ని కూడా చాలా ఒక స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభిమాన నటుడి కోసం అభిమానుల కోసం ఎంత దూరమైనా తాను వెళ్తాను అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఖమ్మంలో కూడా తను శ్రీజ అనేటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్లి పరామర్శించిన నేపథ్యంలో తను కూడా ఆరోగ్యవంతురాల ఇప్పుడు పెళ్లికి కూడా సిద్ధమవుతుంది అన్నటువంటి విషయం కూడా తెలిసింది. కానీ తమ బాబు కూడా ఇక్కడ రాము అలాగే చుట్టుపక్కల నివాసాల్లో అక్కడి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, నిరంజన్ ని రోజు చూస్తూ ఉండేవారు, వారంతా కూడా నిరంజన్ ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి నిరంజన్ కి సంబంధించిన సమస్య తెలుసు. ఈ రోజు నిరంజన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోనే ఆయన మాట్లాడిన మాటలకి చలించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన చూడడానికి వచ్చారు. సో రోజులాగా ఉండే పరిస్థితి ఉండదు. ఈ రోజు ఒకసారిగా అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం ఒక సినిమా స్టార్ ఇక్కడికి వచ్చారన్నప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉత్సాహం కనబడుతూ ఉంటుంది. సో ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఆ అబ్బాయి పరిస్థితి పైన, పవన్ కళ్యాణ్ రాకపోయినా వాళ్ళ రియాక్షన్ ఏంటి తెలుసుకోండి. అంటే నిరంజన్ వాళ్ళ పక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడదాం. ఒక్కసారి అమ్మ, నిరంజన్ ఇన్ని రోజులు తను డిఎండి వ్యాధితో బాధపడుతున్నారు, కొంత ఇబ్బందికర వాతావరణం అయితే మనకు కనిపించింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మీరు ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ నిన్న మొన్న మీరు చూసినటువంటి నిరంజన్ ఈ రోజు మాత్రం తన కుటుంబం ఆ స్థితిగతులుగానే మారబోతున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. జీవితంలో నా చివరి కోరిక అన్నటువంటి ఆలోచనలు చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నామా మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే. ఇప్పుడు నిన్న మొన్న నిరంజన్ కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఒకటి గమనించాల్సింది, ఎందుకంటే ఇంటి ఓనర్ కూడా తను బయటి వాళ్ళలాగా చూడలేదు, కానీ ఎప్పుడు రెంట్ కూడా అడగలేదు. ఎందుకంటే తన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా తనకు ఎంతో చేయుతనిచ్చాడని చెప్పి ఇంటి ఓనర్ గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగులు పొరుగుల వారు మీరు కూడా ఏం సపోర్ట్ చేశారమ్మా ఇన్ని రోజులు వాళ్ళని చూస్తుంటే? ఇలాంటి దేవుడు ఇక్కడ మాకైతే ఓకే మా ఇప్పటి వరకు ఇక్కడ హనుమంతుడు చూస్తే ఎంత ధైర్యం ఉంటుందో, హనుమంతుడి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడం వల్ల కూడా ఆ ఎనర్జీ హనుమంతుడే సాక్షాత్ వచ్చినటువంటి ఫీలింగ్ కూడా కనిపిస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ చుట్టుపక్కల మీకేమనిపిస్తుందా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి సాక్షాత్ రావడాన్ని? ఓకే, మీకు ఎట్లా అనిపిస్తున్నామా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడము, ఒక అబ్బాయికి చేయూతనివ్వడము, ఆ కుటుంబాల్లో ఒక ఆనందాన్ని వెలుగు నింపేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. రాష్ట్రం అంతా కాదు, ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి సందర్భం. మీకు ఎట్లా అనిపిస్తుంది? రైట్ వరంగల్ కి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. నిరంజన్ అనేటువంటి ఒక అబ్బాయి కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకి డిఎండి అనేటువంటి ఈ వ్యాధి, దీని కారణంగా మజిల్స్ అన్ని గట్టిగా బిగుసుకుపోయి ఉంటాయి. గట్టిగా హట్టుకున్నా టచ్ చేసినా కూడా అవి పెడుసు వారిపోయే అవకాశం కూడా ఉంది. సో రీసెంట్గా ఆ అబ్బాయి తన పరిస్థితిని చెప్తూ ఒక వీడియో వైరల్ అయింది. సో చాలా ఛానల్స్ కానీ లేకపోతే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన బాధని, ఆయనకున్నటువంటి కోరికల్ని, తన అంబిషన్స్ని చెప్పుకొచ్చారు నిరంజన్. సో పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని, పవన్ కళ్యాణ్ నటన అంటే ఇష్టమని, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తానని అభిమాన నటుడు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ విషయం పైన వాళ్ళు చెప్పడంతో
ఆ బాబు చెప్పడంతో ఆ వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరంగల్కి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ నిరంజన్ అనేటువంటి అబ్బాయి ఇంటికి చేరుకొని ఆయన కలిసేందుకు వెళ్తున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్న విజువల్స్ కనబడుతున్నాయి. సో పెద్దగా ఇక్కడ జన సమీకరణ ఏం లేదు, ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పి ఆ పోలీసులు రెస్ట్రిక్షన్ పెట్టడంతో పవన్ కళ్యాణ్ ఒక్కరే అక్కడికి వెళ్ళారు. చాలా హైలీ రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ఇప్పుడు ఆ ఏరియా ప్రాంతం మొత్తం కూడా ఉంది. సో చాలామంది ఆయన్ని చూడడానికి బిల్డింగ్ల పైకి ఎక్కి, నివాసాల పైకి ఎక్కి కొంత హడావిడి చేస్తున్నటువంటి అభిమానులు కూడా కనబడుతున్నారు. సో ఆయన మాత్రం ఒక్కరే ఆ పోలీస్ రోప్ పార్టీ మధ్యలో నడుచుకుంటూ నిరంజన్ ఇంటికి వెళ్ళారు. సో నిరంజన్తో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. సో నిరంజన్కి అంబిషన్స్ ఉన్నాయి, నిరంజన్ చాలా బాగా ఉండాలి. తర్వాత డాక్టర్ కూడా ఏం చెప్తున్నారంటే ఈ వైద్యానికి సంబంధించి అది దానికి ఎటువంటి